అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరొకెత్తనే చెప్పాలి. అందులోనూ వీకెండ్ అయితే ఇక చెప్పనవసరం లేదు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి భరణి దగ్గరకు వచ్చి ఆగారు. భరణి ఏమైందయ్యా నీ ఆట ఈ వారం అనేసరికి, లేదు సార్ నేను ఆడుతున్నాను కదంటే అది నువ్వు అనుకుంటే సరిపోదు భరణి, ఏదేమైనా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత అందరూ నిన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి మొత్తానికి నీ గేమ్ ఆడకుండా సైలెంట్ అయిపోయావని అడిగేసరికి, లేదు సార్ ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి సార్, నేనేంటనేది ప్రూవ్ చేసుకుంటాను సార్ అంటే, నువ్వు ప్రూవ్ చేసుకునే లోపుకి ఇక్కడ ఉంటావు భరణి. ఒకటి గుర్తుపెట్టుకో, బంధాలు బంధుత్వాలు గురించి వాళ్ళు నిన్ను టార్గెట్ చేసి మాట్లాడారు అంటే అది నీ మంచికే మాట్లాడారు కాబట్టి నువ్వు అది స్పాంటేనియస్ గా తీసుకొని నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టి నువ్వు ముందుకు వెళ్తావని నేను అనుకుంటున్నాను. ఈ గేమ్ ఉంటే సరిపోదు, నీలో ఇంకా ఫైర్ చూడాలనుకుంటున్నాను. అప్పుడే 6 వారాలే అయిపోతున్నా సరే నీ ఫైర్ ఎక్కడా కనిపించట్లేదు అంటూ హోస్ట్ నాగార్జున అనేసరికి, లేదు సార్ డెఫినెట్లీ నా గేమ్ మీకు చూపిస్తాను, ఐ ప్రామిస్ సార్ అంటూ భరణి చెప్పడంతో చూద్దాం మరి నీ గేమ్ ఎలా ఉంటుందని. ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఏవైతే పాయింట్స్ చెప్పారో అవన్నీ కూడా భలే తీర్చిదిద్దుకున్నావనే చెప్పాలి. ఎక్కువగా నువ్వు దివ్యతో మాట్లాడట్లేదు, అలాగే తనుజతో మాట్లాడట్లేదు. వాళ్ళు ఫీన్ అయినప్పటికీ కూడా నువ్వు సర్లే ఏదైతే ఏదనుకొని నా గేమ్ నాకు ఇంపార్టెంట్ అని ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ముందు ముందు నీ గేమ్ నువ్వు ఫోకస్ పెడితే నువ్వు అందనంత ఎత్తులో అంటే టాప్ 5 లో ఉంటావు, లేకపోతే తర్వాత ఏం చేసేది లేదు అంటూ హోస్ట్ నాగార్జున గారు అయితే క్లియర్ కట్ గా చెప్పేశారు భరణికి. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణికి చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి, కరెక్ట్ గానే మాట్లాడారా లేదా అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.